ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీలో ముక్త ఖండంతో నినదించామన్నారు బొత్స సత్యనారాయణ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందన్నారు ఆయన. ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదేనన్న బొత్స సభలో రెండే పక్షాలని, అందులో ఒకటి ప్రతిపక్షం, రెండోది అధికార పక్షం అని చెప్పారు. కూటమి పాలనతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శించారు. కాబట్టి అడుగుతున్నాం ఆ డిమాండ్ని. రుచిరెత్తికి వెళ్తే అది ఇల్లీగల్ అని చెప్పి అక్కడ కేసులు పెడతారు. కానీ అదే మ్యూజికల్ నైట్లు చేసుకుంటే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది. దానికి ఎన్నికలు కూడా ఉండదు. దాన్ని ప్రస్తావిస్తే మా మీద మరి ఇల్లు కేసు, అది ఇది ఇల్లీగల్ అంట. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. ఇవన్నిటినీ కూడా మేము అడగాలంటే, ఇవన్నిటినీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని. అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పాం. ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన గ్యారంటీ ఏది ఉందో, గ్యారంటీ అంటే మోసం అనేదానికి అర్థమవుతుంది. ఇది కాదు, కళ్ళు కాదు. కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే, ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే, జవాబు